తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని వరుసగా ఒక క్రమ పద్ధతిలో ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక ధ్యానాలను మనం ప్రారంభించాం. 3వ అధ్యాయాన్ని గత వారం మనం ముగించుకున్నాం. రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయాన్ని ఈ దినాన మనం ప్రారంభిద్దాం. 3వ అధ్యాయానికి బలాన్ని ఇస్తూ 4వ అధ్యాయాన్ని పౌలు కొనసాగించాడు. 4వ అధ్యాయాన్ని మనం చదువుదాం. అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. పనిచేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినుచున్నాను కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడినో? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మనం అట్లే చదువుతూ వెళ్తే సమయం చాలదు. తర్వాత 17వ వచనం నుండి, లేకపోతే 17వ వచనం నుండి ప్రారంభిస్తున్నాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతునని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగున్నట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను. అది అతనికి ఎంచబడునని అతని నిమిత్తము కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రార్థన చేద్దాం. ఉచితముగా మా క్రీస్తు యేసు రక్తము ద్వారా విశ్వసించిన మాత్రము చేత మమ్మను నీతిమంతులుగా చేసిన మా ప్రియ ప్రభువా, ఈ రాత్రి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎన్నటెన్నటికీ మమ్మల్ని నిర్దోషులనుగా చూస్తూ ఉన్నటువంటి మా తండ్రి, మా తలలు వంచి నమస్కరిస్తున్నాం. మానవాళి ఎడల మీ ప్రణాళిక ఎంత గొప్పది. క్రీస్తు యేసు ప్రభు కలువరి శిలువ బలియాగం చేసిన కార్యం ఎంత శ్రేష్టమైంది. మమ్మల్ని ఎన్నటికీ నిర్దోషులుగా ఎంచి మా పాపాన్నంతటినీ క్రీస్తు యేసుపై మోపి మాకు శిక్ష లేకుండా చేసి మమ్మల్ని నిర్దోషులుగా చేసి మీ సముఖమున చేరి ఆరాధించే ఆనందించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ రాత్రి మాతో మాట్లాడండి ప్రభువా. లేఖనం మా హృదయాలకు క్షేమాన్ని కలుగు చేయటానికి సహాయం చేయండి. చీకటిలో ఉన్న మాకు వెలుతురును అనుగ్రహించండి.
అవమానముతో సిగ్గుతో ఉన్నటువంటి మాకు నిరీక్షణను పుట్టించండి. వాక్యము ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందుమని, స్వరం పరలోకము నుండి ఆత్మ ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందుమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులరా, ఈ రాత్రి రోమాపత్రిక 4వ అధ్యాయంలో మొత్తం వచనాలు చదవాలి, కానీ అవసరాన్ని బట్టి అక్కడక్కడ చదువుకున్నాం. దాదాపు అధ్యాయం అంతా చదివాం. రైట్. మొన్నటి వరకు రోమాపత్రిక 3వ అధ్యాయాన్ని గురించి ఆలోచన చేస్తూ వచ్చాం. 3వ అధ్యాయాన్ని ఆలోచించినప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గుర్తుందా? 3rd చాప్టర్ ఏం ఆలోచించాము? 3వ అధ్యాయం ఏం ఆలోచించాం గుర్తుందా? ఎవరైనా ఒక్కరు చెప్పండి, పోనీ జ్ఞాపకం పెట్టుకున్నవారు. నోట్స్ చూడకుండా చెప్పలేరా? నోట్స్ చూడకుండా 3rd చాప్టర్ ఏం ఆలోచన చేసామో చెప్పగలరా? అన్యజనులకు, యూదులకు, నైతికవాదులకు శిక్ష లేదు, ప్రభువు నీతిమంతులనుగా చేశాడని మనం ఆలోచన చేసాం. రైట్, ఓకే. కానీ చివరి భాగాన్ని మనం ఆలోచన చేసాం, గుర్తుందా? ఎక్కడి నుండి? 21వ వచనం నుండి 31వ వచనం వరకు మనం కొన్ని సంగతులు ఆలోచన చేసాం. ఏది ఇంకా చెప్పాలంటే దేవుని నీతి ఫలితాలని చెప్పండి, పోనీ దేవుని నీతి మనకు ఆపాదించబడడం ద్వారా మనకు కలిగిన ఫలితాలు, దేవుని నీతి ఉత్పత్తి చేసినటువంటి ఫలితాలు గుర్తున్నాయా? అతిశయం మాన్పివేయబడింది, ఎవడు అతిశయించడానికి వీలు లేదు. రెండవది, భేదం తీసివేయబడింది, యూదుడని గ్రీసు దేశస్థుడని అన్యుడని తేడా లేదు, అందరూ ఒకటే అని. మూడవది, ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ఏది కలిగించింది? ఇది దేవుని నీతి. సో దేవుడు మానవుణ్ణి నీతిమంతునిగా చేయటం ద్వారా, పాపి అయినటువంటి మానవుణ్ణి దేవుడు నీతిమంతునిగా చేయటం ద్వారా మానవుడు అతిశయించడానికి వీలు లేకుండా చేశాడు. భేదాన్ని కొట్టివేశాడు. ఏది? నేను యూదుడైనందుకు రక్షించబడినాను, మీరు అన్యజనులైనందుకు రక్షించబడలేదు అనే వ్యత్యాసం లేదు. అసలు ఇద్దరి మధ్య భేదాన్ని పూర్తిగా తీసివేశాడు. అంటే అందరినీ నేరస్తులు అన్నాడు, అందరికీ నీతి అవసరం అన్నాడు, అందరిపై నీతిని ఆరోపించాడు. అప్పుడు ఏమంటారంటే యూదులు వెంటనే ఒక ప్రశ్న వేస్తారు, మరి అట్లయితే అబ్రహాం సంగతి ఏంటి అని ప్రశ్నించారు. అది వాళ్ళ క్వశ్చన్. దేవుడు ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చాడని మాట్లాడుతున్నావు పౌలు, మరి అబ్రహాం సంగతి ఏంటి అని ఒకవేళ వాళ్ళు ప్రశ్నిస్తే, బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి. టాపిక్ ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని దేని ద్వారా? విశ్వాసము ద్వారా ఏం చేస్తాడు? నీతిమంతులు అని అంటాడు. విశ్వసించిన మాత్రము చేత, 3వ అధ్యాయం ఆలోచన చేసాం, మీకు గుర్తుందో లేదో. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎన్నటెన్నటికీ కోర్టులో నిలబడి, కోర్టులో ముద్దాయిని నిలవబెట్టి దేవుడు ఏమని ప్రకటించాడని విన్నాం? ఇతను ఎన్నటికీ నిర్దోషే, అంటే గతంలో కూడా ఇతను తప్పు చేయలేదు. ఎవరిని బట్టి? మన పాపం భారమునంతటిని, మన పాప శిక్ష అంతటిని యేసుక్రీస్తుపై మోపడం ద్వారా మనల్ని ఏమని ప్రకటించాడు ఆయన? వీళ్ళు ఎన్నటెన్నటికీ నీతిమంతులే అని ప్రకటించాడు. అంటే మనం ఏం చేశాం నీతిమంతులు కావటానికి? కేవలం విశ్వాసం ఉంచాం, అంతే. కేవలం విశ్వాసం ఉంచాం. దేవుడు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా చేశాడు. మళ్ళీ యూదులకు డౌట్ వస్తుంది, అట్లయితే అబ్రహాం సంగతి ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. అందుకని దేవుడు విశ్వాసము ద్వారా, బాగా వినాలి, ఇవి సిద్ధాంతపరమైనవి, ప్రాథమికమైన క్రైస్తవ్యానికి అవసరమైన ప్రాథమికమైన సత్యాలు. ఇది తెలియదు అంటే నీకు క్రైస్తవ్యమే అర్థం కాదు. ఇవి ఫౌండేషనల్ ట్రూత్స్, ఇవి ప్రాథమికమైన సత్యాలు.
నీవు నేను నీతిమంతులమని తీర్చబడ్డాము అనంటే దానికి ఒకే ఒక కారణం ఉంది. ఏంటది? విశ్వాసము. అది జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. ప్రభువా, నీవు దేవుడవని నమ్ముతున్నాను, నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్ముతున్నాను అని మనం నమ్మిన మాత్రము చేత ఆయన మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఓకే, ఇది సత్యం. ఇది మనసులో ఉండేవండి. సో విశ్వసిస్తేనే దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. ఈ సత్యాన్ని స్థాపించడానికి పౌలు ఏం చేస్తాడంటే, అయ్యా మీకు ఈ సత్యం మీద ఇంకా అనుమానం ఉంటే, ఏది? విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడని తీర్చబడతాడా, క్రియల ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడని తీర్చబడతాడా? క్రియల ద్వారా అంటే తెలుసు కదా, అన్నదానమో, వస్త్రదానమో, గోదానమో, భూదానమో, ఇంకే దానమో చేసి చేసిన కారణం చేత ఇతను ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడని. క్రియల ద్వారా వ్యక్తి నీతిమంతుడవుతాడా, విశ్వాసము ద్వారా వ్యక్తి నీతిమంతుడవుతాడా అనే సందేహానికి సమాధానాన్ని ఇస్తూ, విశ్వాసము ద్వారా దేవుడు వ్యక్తులను నీతిమంతులనుగా తీర్చాడు అనే సత్యాన్ని బలపరచడానికి పౌలు ఏం చేస్తాడంటే అబ్రహాం దగ్గరికి పోతాడు. ఎందుకు అబ్రహామును తీసుకొచ్చాడు ఇక్కడికి? అబ్రహామును దేవుడు నీతిమంతుడని ఎందుకు తీర్పు తీర్చాడు? విశ్వాసాన్ని బట్టి. ఎందుకు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడంటే 3 కారణాలు ఉన్నాయి. అబ్రహాము దగ్గరికి వెళ్ళటానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం మనం ఆలోచించేద్దాం. తర్వాత ఈ అధ్యాయాన్ని మనం ఒక 4 భాగాలుగా విడగొట్టుకుందాం. అబ్రహాము ప్రస్తావన తీసుకురావటానికి 3 కారణాలు. 1, ఈ సత్యం విషయమై యూదుల దగ్గర నమ్మకము సంపాదించుకోవటానికి పౌలు, యూదులు ఈ సత్యాన్ని నమ్మాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. అబ్రహామును కనుక పట్టుకొచ్చారంటే యూదులు సచ్చినట్టు ఒప్పుకుంటారు. అబ్రహామును తీసుకొచ్చి వాళ్ళ అతిశయమంత ఎవరిలోనో తెలుసా? అబ్రహాములో. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము అబ్రహాము కుమారులం, మేము అబ్రహాము సంతానమని వారు అబ్రహామును బట్టి అతిశయిస్తారు. అందుకని ఎవరిని బట్టి అయితే, ఏ వ్యక్తిని బట్టి అయితే యూదులు అతిశయిస్తారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ముందు నిలబెట్టి, ఇప్పుడు చెప్పండి, అబ్రహాము నీతిమంతుడని ఎలా తీర్చబడ్డాడు అని ప్రశ్న వేస్తాడు. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి చెప్పండి? విశ్వాసాన్ని బట్టి. అప్పుడు ఈ సత్యం మీద నమ్మకం ఏర్పడుతుంది. అందుకు అబ్రహాము ప్రస్తావన తీసుకొస్తాడు. 2వది, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అన్నది కొత్త సత్యం కాదు, ఇది పురాతనమైన సత్యమే అని జ్ఞాపకం చేయటానికి. ఇది కొత్త విషయం కాదు. ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడడం అనేది కొత్త నిబంధన సత్యం కాదు, పాత నిబంధనలో కూడా ఉంది. ఎప్పుడు? అబ్రహాము కాలంలోనే ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చాలంటే దేవుడు దేన్ని చూశాడు? విశ్వాసాన్ని చూశాడు. క్రియలను బట్టి అబ్రహాము నీతిమంతుడని తీర్చబడలేదు, విశ్వసించిన మాత్రము చేత నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఈ సత్యం పురాతనమైనది, చాలా పాతది అని జ్ఞాపకం చేయడానికి అబ్రహాన్ని తీసుకొస్తాడు. 3వ కారణం ఏంటంటే, చరిత్రలో నుండి తాను చెప్పిన సత్యానికి ఒక ఉదాహరణ కావాలి కాబట్టి ఉదాహరణ కొరకై అబ్రహామును తీసుకొస్తాడు. చరిత్రలో నుండి తాను చెప్పిన సత్యాన్ని బలపరచడానికై ఒక ఉదాహరణ కావాలి కాబట్టి ఉదాహరణ కొరకై అబ్రహామును తీసుకొస్తాడు. ఎందుకు 4వ అధ్యాయం అబ్రహాము చేత నింపబడింది? టోటల్ 4th చాప్టర్ అంతా అబ్రహాము చేత నింపబడింది. అబ్రహాముతో నింపబడడం మాత్రమే కాదు, 4వ అధ్యాయం యొక్క ప్రధానమైన బోధంతా ఏంటో తెలుసా? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడటం. దీనికి ఇంతవరకు చెప్పింది థియరీ, అర్థమైందా? ఇంతవరకు చెప్పింది థియరీ. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించాడు. ఇదిగో చూడు, మన పితరుడైన అబ్రహామును చూడు, అతడు ఎట్లా నీతిమంతుడయ్యాడో చూడండి ఒకసారి అని అబ్రహామును ముందు పెట్టి అతడు ఎట్లా నీతిమంతుడయ్యాడో అతని గురించి వివరిస్తూ వస్తాడు. రైట్, అది 4వ అధ్యాయం. అందుకు అబ్రహాం ప్రస్తావన తీసుకొచ్చాడు. రైట్, ఆలోచన చేద్దాం రండి. 4వ అధ్యాయాన్ని మనం వీలైనంత క్లుప్తంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయాన్ని ఒక 3 ముక్కలుగా విడగొట్టుకుందాం.
అధ్యాయాన్ని మన అర్థం చేసుకోవటానికి ఒక 3 ముక్కలుగా విడగొట్టుకుందాం. 3 పార్ట్స్ చేసుకుందాం. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 25 వచనాలు ఉన్నాయి. రైట్, 25 వచనాలని 3 భాగాలు చేసేద్దాం, సులభంగా మనకు అర్థం కావటానికి. 4వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేద్దాం. 1 నుండి 12 వచనాలు. 1 నుండి 12 వచనాలు. అబ్రహాము విశ్వాసము ఆపాదించబడిన నీతి. అబ్రహాము విశ్వాసము ఆపాదించబడిన నీతి. ఇది మొదటి 12 వచనాలు. విశ్వాసం అబ్రహాంని ఏం చేసింది? నీతిమంతునిగా చేసింది. రెండవది 13 నుండి 16 వచనాలు. అబ్రహాము విశ్వాసము 13 నుండి 16 వచనాలు. అబ్రహాము విశ్వాసము పొందిన స్వాస్థ్యము. వర్తమానం అందులోనే ఉంది. ఇంకా పొందిన స్వాస్థ్యము. 17 నుండి 25 వచనాలు. 17వ వచనం నుండి 25వ వచనం వరకు అబ్రహాము విశ్వాసము అనుగ్రహించబడిన సంతానము. అబ్రహాము విశ్వాసము అనుగ్రహించబడిన సంతానం. 17వ వచనం నుండి 25వ వచనం వరకు నీతిమంతునిగా తీర్చే పాత నిబంధన ఉదాహరణ 4వ అధ్యాయం. అర్థమైందా? 4వ అధ్యాయం ఏంటి? ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎలా తీర్చబడతాడు విశ్వాసము ద్వారా అనే సత్యాన్ని స్థాపించడానికి ఒక పాత నిబంధన ఉదాహరణను తీసుకొని వచ్చి 4వ అధ్యాయంలో చెప్పాడు. మీరు ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసము ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఈ సత్యం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇది గుడ్డిగా గుర్తుపెట్టుకోండి అంతే. నీవు నేను రక్షించబడ్డామంటే మనల్ని రక్షించింది ఏంటి చెప్పండి? జస్ట్ ఫెయిత్. విశ్వసించిన మాత్రము చేత రక్షించబడు. క్రియలు చేసి కాదు. రోజు చర్చికి వస్తున్నందుకు, లేకపోతే 3 గంటలు ప్రార్థన చేసినందుకు, లేకపోతే 7 దినాలు ఉపవాసం ఉన్నందుకు, లేకపోతే ఎక్కడికో 7 వారాలు తిరిగినందుకు, లేకపోతే మరెక్కడికో ఏదో కార్యం చేయటానికి పోయినందుకు, దీన్ని బట్టి మీరు విశ్వాసులు కాలేదు. అర్థమైందా? దీన్ని బట్టి మీరు నీతిమంతులు కాలేదు. లేకపోతే ఒక సేవకుడు వచ్చి మీ తల మీద చేయబెట్టినందుకు, రైట్, మీరు లేకపోతే ప్రతి ఆదివారం చర్చిలో చందా ఇచ్చినందుకు మీరు నీతిమంతులు కాలేదు. నేను నీతిమంతుని కాలేదు. మనం ఎలా నీతిమంతులమయ్యాం? విశ్వసించిన మాత్రము చేత, కేవలం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ భావన అర్థమైతే యేసుక్రీస్తు కలువరి శిలువలో చేసినటువంటి ఆ త్యాగం, ఆ రక్షణ ప్రణాళిక ఎంత అద్భుతమైందో అర్థమవుతుంది. కేవలం నమ్మాము, దేవా నిన్ను నమ్ముతున్నాము అని అన్నాము, దేవుడు మీరు నీతిమంతులు అని అన్నాడు. అంతే. అంత సింపుల్గా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇది ఎలా చూద్దాం. ఆ విషయాలే మనం ఆలోచించేద్దాం. అందుకనే ఫస్ట్ క్వశ్చన్ ఇలా మాట్లాడతాడు. పౌలే ప్రశ్న వేస్తాడు. ఏమని? 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగుదు అని చెప్తాడు. మరి అబ్రహాముకి ఏం దొరికింది శరీరము ద్వారా? అబ్రహాము సంపాదించుకున్నది ఏంటి? రైట్, అబ్రహాముకు శరీరము ద్వారా దొరికినది ఏంటి? క్రియల మూలంగా ఒకవేళ అబ్రహాము సంగతి మనం మాట్లాడితే ఇతను ఏం సంపాదించుకున్నాడు? నేను దీన్ని కొంచెం క్లుప్తీకరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఎక్కువగా ఉంది, కానీ నేను 3 ముక్కల్లో చెప్తాను. జ్ఞాపకం పెట్టుకోండి. క్రియల మూలముగా అబ్రహాముకు ఏమీ దొరకలా. అర్థమైందా? ఒకవేళ క్రియల మూలముగా అబ్రహాము నీతిమంతుడయ్యింటే అబ్రహాము అతిశయించేవాడు, ఇట్లా కాళ్ళు ఎగరేసేవాడు. నేను ఫలాని క్రియ చేశాను కాబట్టి నేనేమయ్యాను? నీతిమంతుడయ్యాను. ఇట్లాంటి ఒక ఘనకార్యం చేశాను కాబట్టి నేను నీతిమంతుడయ్యానని అబ్రహాము అతిశయించిండేవాడు. కాబట్టి అతిశయ కారణం లేదు. మనం ఇంతకుముందే ఆలోచన చేశాం. దేవుని నీతి ఏం చేసింది? అతిశయాన్ని మాన్పివేసింది, కొట్టివేసింది. ఎవడు అతిశయించడానికి లేకుండా చేసింది. ఎందుకని? నమ్మాము, నీతిమంతులు అన్నాడు. ఇంకా లేదు, అతిశయం అనేది ఎవరికీ లేదు.
కాబట్టి అబ్రహాము కూడా అతిశయించడానికి అవకాశం లేదు. అందుకనే అబ్రహామును విశ్వసించడం ద్వారా అబ్రహాము ఏం పొందాడంటే క్రియల ద్వారా పొందలా, విశ్వాసం ద్వారా పొందాడు. ఏం పొందాడు? 3 విషయాలు. అబ్రహాము విశ్వాసం అబ్రహాముకు కలుగు చేసిన 3 సంగతులు ఈ రాత్రి మనం ఆలోచన చేయబోతున్నాం. నెంబర్ వన్ 1 నుండి 12, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగాలే సేమ్. 1 నుండి 12 వచనాలు. అబ్రహాము విశ్వాసం అబ్రహాముకు కలిగిన మొదటి ఫలితం ఏంటో తెలుసా? 1, విశ్వాసం అబ్రహామును నీతిమంతునిగా చేసింది. 1. 2, విశ్వాసం అబ్రహాముకు స్వాస్థ్యాన్ని ఇచ్చింది. అబ్రహాము విశ్వాసం అబ్రహాముకి ఏమిచ్చింది? స్వాస్థ్యాన్ని ఇచ్చింది. 3వది, అబ్రహాము విశ్వాసం అబ్రహాముకు సంతానాన్ని కూడా ఇచ్చింది. 3 విషయాలు. నీతినిచ్చింది. అబ్రహాము విశ్వసించటం ద్వారా 1 నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. 2వది, విశ్వసించటం ద్వారా ఏం సంపాదించుకున్నాడు? స్వాస్థ్యాన్ని, వాగ్దాన భూమిని. ఎంత సువిశాలమైన విస్తారమైన ప్రదేశాన్ని దేవుడు వాగ్దాన రూపంలో ఇచ్చేశాడు. విశ్వసించిన మాత్రము చేత ఎంత భూమిని ఇస్తాడు, ఎంత స్వాస్థ్యాన్ని ఇస్తాడు ఆయన. కానాను దేశం అంతటిని, పాలు తేనెలు ప్రవహించు దేశం అంతటిని వాగ్దానం చేసి ఆయనకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తాడు. కీలకమైనది ఏంటో తెలుసా? అబ్రహాము విశ్వాసం అతను సంతానం పొందటానికి కారణమైంది. అతనికి సంతానాన్ని కూడా కలుగు చేసింది. అబ్రహాము విశ్వసించడం ద్వారా కలిగిన 3 ప్రయోజనాలు: 1 నీతి, 2 స్వాస్థ్యం, 3 సంతానం. 3 విషయాలు ఆలోచన చేసి మనం ముగించుకుందాం. రైట్. అబ్రహాము విశ్వాసం అబ్రహాముకి ఇచ్చిన మొట్టమొదటిది ఏంటి చెప్పండి? విశ్వసించడం ద్వారా అబ్రహాంకి ఏం సంపాదించుకున్నాడు? నీతిమంతుడయ్యాడు. రైట్. ఆ సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఎలా నీతిమంతుడయ్యాడు చూద్దాం. అక్కడే రాయబడింది. 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఏమనుంది? ఎంచబడెను అనుంది. ఆ మాట ఒకటి పట్టుకోండి. ఎంచబడెను అనుంది. ఎంచబడెను అనే మాట ఈ 3 పదాలకు, ఎంచబడుట, ఆపాదించుట, పరిగణించుట, ఈ 3 పదాలకు గ్రీకు మూలం ఒకటే. ఎంచబడెను అని అన్నాడు. ఎంచబడెను అని అంటే అర్థం ఏంటంటే, గ్రీక్లో చాలా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. వినండి, బాగా వినండి. దాదాపు ఈ పదం 4వ అధ్యాయంలో 11 సార్లు కనపడుతుంది. 11 టైమ్స్ కనపడుతుంది. మీరు లెక్క పెట్టండి కావలిస్తే. ఎంచబడుట, లేకపోతే పరిగణించబడుట, లేకపోతే ఆపాదించుట అనే పదం ఇంచుమించు 11 టైమ్స్ కనిపిస్తుంది. ఎంచబడటం అని అంటే, ఎంచటం అంటే ఏంటో తెలుసా? వినాలి, జాగ్రత్తగా వినాలి. నా వైపు చూడండి. ఎంచబడటం అంటే ఏంటో తెలుసా? కొంచెం నా వైపు చూడండి ఒకసారి. ఎంచబడటం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఖాతాలోనికి జమ చేయటం అని అర్థం. జమ చేయటం అంటే తెలుసా? మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంది కదా, రైట్. బ్యాంక్ అకౌంట్. ఒక 10,000 రూపాయలు వెళ్ళి మీరు డిపాజిట్ చేశారండి. చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఆ అమౌంట్ని నీ ఖాతాలోనికి ఏం చేస్తారు? జమ చేస్తారు. ఎంచబడటం అంటే అర్థం ఏంటంటే, నీ ఖాతాలోనికి జమ చేయబడటం అని అర్థం. ఖాతాలోనికి జమ చేయబడటం అని అర్థం. అది నీ అకౌంట్లోనికి వెళ్ళింది అని అర్థం. వాస్తవానికి అది నీకు ఉచితంగా, చాలా ఉచితంగా, ఫ్రీగా నీ అకౌంట్లోనికి వెళ్ళింది అని, ఖాతాలోనికి వెళ్ళింది అని అర్థం. ఇలా ఆలోచన చేద్దాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మిన వెంటనే దేవుడు పుస్తకం తెరిచి, అబ్రహాము జీవిత పుస్తకాన్ని ఇట్లా తెరిచి, అతని ఖాతాలోనికి నీతి అనే పదాన్ని జమ చేశాడు. ఇంతవరకు లేదు అతని జీవితంలో. అతని జీవితం అనే ఖాతాలో నీతి అనే పదమే అబ్రహాముకు లేదు. కానీ విశ్వసించిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాము ఖాతాలోనికి ఏమి జమ చేశాడు? నీతిని జమ చేశాడు. విశ్వసించడం అంతే. విశ్వసించిన వెంటనే నీతి అనే దాన్ని జమ చేశాడు. ఇప్పుడు వినండి,
బాగా కొంచెం మనసు పెట్టి వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అబ్రహాము ఖాతాలోనికి దేవుడు నీతి అనే పదాన్ని జమ చేస్తేనే అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడు అని పిలుచుకోండి. ఇంకా అర్థమయ్యేలా చెప్పమంటారా? నేను కడుబీదవాన్ని అనుకోండి, నా ఖాతాలోనికి ఒక వ్యక్తి ఉన్నట్లుండి ఒక 10 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు నేనేమవుతాను చెప్పండి? కోటీశ్వరుని అవుతాను ఉచితంగా. నేను ఆయన్ని నమ్మిన కారణం చేత ఒక 10 కోట్ల రూపాయలు నా అకౌంట్లో వేసాడు. బీదవాడినైన నేను నా ఖాతాలోనికి కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు జమ కావటం ద్వారా నేనేమైపోయాను? కోటీశ్వరుని అయిపోయాను. ఇది కూడా అదే. భక్తిహీనులమైనటువంటి మనము దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా మన ఖాతాలోనికి మన దగ్గర లేనిదది. అర్థమైందా? ఉచితముగా, ఆ మాట మర్చిపోవద్దు, ఉచితముగా మన ఖాతాలో లేనిదది. ఆయనే ఉచితంగా నీతి అనే ఆ ఖరీదైన పదాన్ని మన ఖాతాలోనికి ఆయన జమ చేశాడు. అప్పుడు మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఇంకా బాగా విందాం, కింద వచనాలకి రండి. 4వ వచనం ఇంకొంచెం వివరిస్తాడు. పనిచేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు అని ఉంది. మళ్ళీ ఇక్కడ ఎంచబడదు అంటాడు. పనిచేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. ఇప్పుడు వినాలి, కొంచెం వినాలి, జాగ్రత్తగా వినండి. సరే, అబ్రహాము, బాగా వినాలి, అబ్రహాము చాలా భక్తి కార్యాలు చేసి ఇంకా చాలా మంచి మంచి పనులు చేసి నిలబడ్డాడు. పనులన్నీ చేసి దేవుని దగ్గర నిలబడ్డాడు. తలెత్తుకొని ఇట్లా నిలబడ్డాడు అబ్రహాము. ఎవరి వైపు చూసుకుంటా? దేని వైపు చూసుకుంటా? నాకు ఏంది పని చేసినా కదా, ఏం పని చేసినా? ఉపవాసం ఉన్నా, నీకు స్వార్థ జనరల్ క్యాజువల్గా చెప్తున్నాను, స్వార్థ ప్రకటించిన, మానకొండ మందిరానికి వచ్చిన, ఈ పని చేసిన, నీ కొరకు ఆ పని చేసిన, నాకు ఇప్పుడు ఏమి ఇవ్వాలి? నన్ను నీతిమంతుని చేయి. ఇప్పుడు అబ్రహాముకు దేవుడిచ్చేది జీతం అవుతుందా, దానం అవుతుందా? పని చేశాడు, క్రియలు చేశాడు. క్రియలు చేస్తే దేవుడు అబ్రహామును నీతిమంతుడంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి నీతి దానం అవుతుందా, లేకపోతే అది జీతం అవుతుందా? జీతం అవుతుంది. పొద్దు నుంచి కష్టపడతావు, పని చేస్తావు, మీ కాంట్రాక్ట్ దగ్గర పోయి నిలబడతావు. ఇంకెన్ని రోజులు? వారం కూలీలే ఇంతవరకు. నువ్వు ధైర్యంగా నిలబడతావు, పని చేసావు, నీకు హక్కు ఉంది, అడుగుతావు, నాకు చెయ్యి, నాకు ఇవ్వు, నేను ఇంత భక్తిగా జీవించా, నాకు నీతిమంతుడని చెప్పు నా గురించి. ఇప్పుడు నువ్వు కోరింది చేశాను కదా నేను. అలా నీతిమంతుడు కాలే అబ్రహాము. పని చేయువానికి జీతము రుణం, అంతే, అది దానం కాదు. ఇప్పుడు వినండి, ఏ పని చేయలే, ఎలాంటి కార్యాలు చేయలే, నువ్వు ఏ పని చేయలే. అక్కడ ఉన్నటువంటి ఒక ధనవంతుడు వచ్చి, నువ్వు అతన్ని ప్రేమించిన కారణాన, ఆ ధనవంతుని నమ్మిన కారణాన ఆ ధనవంతుడు నీ ఖాతాలోనికి ఉచితంగా ఒక 10,000 రూపాయలు వేసాడు. నువ్వు పని చేయలా. ఇది దానమా, జీతమా? దానం. దేవుడు మనల్ని నీతిమంతులు చేసింది అట్లానే. అబ్రహాము నీతిమంతుడైంది కూడా అలాగే. ఏవో ధర్మకార్యాలు చేసి నీతిమంతుడు కాల. అబ్రహాము నీతి రుణము కాదు, దానం. ఒకవేళ అబ్రహాము క్రియల మూలముగా యూదులతో మాట్లాడుతున్నాడు, యూదులారా, ఒకవేళ ఇశ్రాయేలీయులారా, ఒకవేళ అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడయ్యాడని మీరు అంటారేమో. ఒకవేళ క్రియల ద్వారా అబ్రహాము నీతిమంతుడైతే అతను కష్టపడి పని చేశాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. అది జీతమవుతుంది కానీ దానం ఎట్లా అవుతుంది? అబ్రహాము ఏ కార్యాలు చేయలేదయ్యా, జస్ట్ నమ్మాడు. దేవుడు దానిని నీతికి, లేఖనమేమో చెప్పుతున్నది అంటాడు. ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మాడు, నమ్మిన వెంటనే ఖాతాలోనికి జమ అయిపోయింది. నగదు బదిలీ, రైట్. ఇప్పుడు ఉంది కదా నగదు బదిలీ. ఏం పని లేదు, ఊరక జస్ట్ ఉంటే ఉచితంగా, ఫ్రీగా.
దేవుడు మనకు అనుగ్రహించింది ఇంచుమించు అంతే, కేవలం విశ్వసించామంతే, నమ్మాం. ఆయన మనకు నీతిని మన ఖాతాలోనికి జమ చేశాడు. అప్పుడు వారు వెంటనే ఒక ప్రశ్న వేస్తారు, మరి అట్లయితే అబ్రహాము సున్నతి పొందాడు కదా, సున్నతిని బట్టి నీతిమంతుడు అయి ఉండొచ్చు కదా అంటారు. చూడండి కింద 10వ వచనం, మంచిది. లేకపోతే 9వ వచనం, ఈ ధన్యవచనం సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పండిదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే అనుంది. మీకు తెలుసా, అబ్రహాము నీతిమంతుడని తీర్చబడిన 13 సంవత్సరాల తర్వాత సున్నతి పొందాడు. ఇప్పుడు చెప్పండి, సున్నతి ద్వారా కూడా అబ్రహాము నీతిమంతుడు కాలేదు. 2 విషయాలు చెప్పాడు వాళ్ళకి. మీరు ఏ అబ్రహామునందైతే అతిశయిస్తున్నారో ఆ అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడని తీర్చబడలేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏ అబ్రహామునందైతే అతిశయిస్తున్నారో ఆ అబ్రహాము సున్నతి పొందడం ద్వారా కూడా నీతిమంతుడని తీర్చబడాల. వాళ్ళు ఏమంటారు, సున్నతి పొందాడు అందుకు నీతిమంతుడు అని. కాదు, నీతిమంతుడని తీర్పు పొందిన 13 సంవత్సరాల తర్వాత సున్నతి పొందాడు. అంటే సున్నతి కూడా అతని నీతిమంతుని చేయలేదు. మరి ఏం చేసింది? అదే మన పాయింట్. మరి ఏం చేసింది అతని నీతిమంతునిగా? విశ్వాసమే. నమ్మండి, మనలను నీతిమంతులనుగా చేసింది మన విశ్వాసమే. నీ త్యాగం కాదు, నీ బలము కాదు, నీ గొప్పతనము కాదు, నీ భక్తి కాదు, నువ్వు చేసినటువంటి కార్యాలు కాదు, నేను చేసినటువంటి కార్యాలు కూడా కాదు. నేను ఇందుకు దేవుడు నన్ను రక్షించాడు, అందుకు దేవుడు నన్ను రక్షించాడు. నేను పలాని వారి కూతురు కాబట్టి, నేను పలాని వారి కుమారుణ్ణి కాబట్టి, నేను పలానా చేశాను కాబట్టి, నేను ఇలాంటి మంచి పనులు చేశాను కాబట్టి దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను రక్షించాడు, నన్ను నీతిమంతునిగా చేశాడని ఎవడు అతిశయించడానికి వీలు లేకుండా, మనము ఏమీ చేయకపోయినా కేవలం విశ్వసించిన మాత్రము చేత ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. క్రియలు కాదు, సున్నతి కాదు. నెంబర్ 1, అబ్రహాము విశ్వాసం అబ్రహాముకి ఇచ్చింది ఏంటి అంటే నీతి. ఓకే, రైట్, క్లియర్ కదా ఇక్కడికి. సో క్రియల ద్వారా నీతిమంతుడు కాలా, సున్నతి ద్వారా నీతిమంతుడు కాలా. అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడింది కేవలం విశ్వాసము చేత మాత్రమే అని జ్ఞాపకం పెట్టుకోండి. సున్నతి అన్నది రహస్య జ్ఞాపక సూచిక మాత్రమే. రహస్య జ్ఞాపక సూచిక. ఏమని జ్ఞాపక సూచికది? ఇతడు దేవునికి చెందినవాడు అని రహస్య జ్ఞాపక సూచిక. అది అతనికి మాత్రమే తెలుసు. సున్నతి, బాగా వినాలి, సున్నతి బహిరంగమైంది కాదు, అది ప్రజలందరికీ కనుపరుచుకునేది కూడా కాదు. అది నీకు మాత్రమే తెలియాలి, అంతే. అది నీకు మాత్రమే తెలియాలి. నీవు దేవునికి చెందిన వాడవని నీకు అనునిత్యము జ్ఞాపకం చేసేది సున్నతి. అది నీకు జ్ఞాపకం చేస్తుంది, నాకు జ్ఞాపకం చేస్తుంది, నీకు జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతులమని తీర్చబడిన తర్వాత సున్నతి మనము దేవునికి చెందిన వారమని రహస్యంగా నాకు మాత్రమే అది సాక్ష్యం ఇస్తుంది, నాకు మాత్రమే తెలుస్తుంది. అది రహస్య జ్ఞాపక సూచిక. మనం ఎన్నటెన్నటికీ దేవునికి చెందిన వారమనే ఒక జ్ఞాపక సూచిక మాత్రమే సున్నతి. దట్ ఈస్ ఇన్నర్, అది అవుట్వర్డ్ అపియరెన్స్ మాత్రం కాదు. ఓకే, రైట్. 2వది, అబ్రహాము విశ్వాసం అబ్రహామును నీతిమంతునిగా చేసింది. చాలా ఉంది, నేను మీకు తలలు పేలిపోతాయి, అందుకని నేను చాలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఈ సున్నతి అంటే మళ్ళీ సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి, కొత్త నిబంధన సున్నతి, పాత నిబంధన సున్నతి, ఇవన్నీ పెట్టానుకోండి మీకు ఏమర్థం కల ఏమన్నా ఇది రైట్. అందుకనే జస్ట్ నేను వాటిని సరళీకరణ చేస్తా, వాటిని కొంచెం బ్రీఫ్గా కట్ చేస్తా, మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్ కాలేజీలో చాలా క్లియర్గా చెప్పుకున్నాం అసలు సున్నతి అంటే ఏంటి, ఆత్మ సంబంధమైన సున్నతి ఏంటి, హృదయ సంబంధమైన సున్నతి అంటే ఏంటి, ఇవి చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అది బైబిల్ కాలేజీలో మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు నేను మీతో ఆ విషయాలు అవి చెప్పట్లా, ఊరిక
ప్లెయిన్గా వర్తమానం మాత్రమే అందిస్తున్నాను. ఒకటి, అబ్రహాము విశ్వాసం అబ్రహామును నీతిమంతునిగా చేసింది. నెంబర్ 2, మీరే చెప్పాలి. అబ్రహాం విశ్వాసం ఏం చేసింది? స్వాస్థ్యాన్ని ఇచ్చింది. ఎన్నో వచనం వరకు మీరే చెప్పాలి. 13 నుండి 16 వరకు చూద్దాం ఒకసారి. రైట్. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. అంతే. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము విశ్వాసం అబ్రహామును వాగ్దాన పురుషునిగా చేసింది. అతనికి గొప్ప స్వాస్థ్యము పొందటానికి సహాయపడింది. అక్కడే ఉంది 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అని అంటాడు. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం మాటిమాటికి మాట అంటాడు. 16వ వచనంలో ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అని అంటాడు. వాగ్దానాన్ని ఇచ్చాడు. అబ్రహాము సంతతికి వాగ్దానాన్ని ఇచ్చాడు. అబ్రహాము సంతతిని దీవిస్తానని చెప్పాడు. స్వాస్థ్యాన్ని దయచేశాడు. శ్రేష్టమైన స్వాస్థ్యం విశ్వాసమును బట్టే, క్రియలను బట్టి కాదు. ఇంకా స్వాస్థ్యం దగ్గరికి వెళ్ళాలంటే మనం మళ్ళా ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. మీకు తెలుసు కదా, అబ్రహాముకు దేవుడు ఇస్తానన్న వాగ్దానం ఏంటి చూద్దాం. ఒక్క వచనం చదువుదాం. ఆయన ఇస్తానన్నదేంటి? చదవండి. ఎవరో చెప్తున్నారు? చూద్దాం. అదే వచనం. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదట నేను 4వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను. తర్వాత ఏమన్నది? 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. 17వ వచనం నుండి చూడండి. 17వ వచనం. మరియు ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిను. 18వ వచనం. ఆ దినమందే యెహోవా, నోట్ చేసుకోండి అక్కడ నుండి, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఎక్కడి నుండి? ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ వరకు, ఫరాతు నదీ తీరం వరకు ఆ భూభాగం అంతా నీదే అబ్రహామా, నీ సంతతికి ఇస్తున్నాను దాన్ని విశ్వసించిన మాత్రము చేత. అంతే. విస్తారమైన స్వాస్థ్యం ఇచ్చాడు. ఐగుప్తు నది మొదలుకొని ఫరాతు నదీ తీరం వరకు విశాలమైన భూభాగాన్ని అబ్రహాముకు దేవుడు విశ్వసించిన మాత్రము చేత, విశ్వాసం వలనైన నీతి మూలముగా కలిగినటువంటి వాగ్దానం అది. విశ్వాసం వలనైన నీతి మూలముగా కలిగిన స్వాస్థ్యం అది. అమేజింగ్ కదా, ఎంత అద్భుతమైంది. ఫెయిత్ అన్నది, విశ్వాసం అన్నది అబ్రహాముకు ఎంత గొప్ప భాగ్యాన్ని తీసుకొచ్చింది. ఐగుప్తు నది మొదలుకొని ఫరాతు నది వరకు భూభాగం అంతా నీదే. నేను వాళ్ళందరినీ సంతానానికి ఇచ్చేశా. ఎప్పుడో ఇచ్చేశాడు ఆయన. అబ్రహాముకి ఎప్పుడో చెప్పాడు. ఎన్నేళ్ల తర్వాత స్వతంత్రించుకున్నారు దాన్ని? ఎంతకాలం పట్టింది? చాలా ఏళ్ళు పట్టింది. చాలా ఏళ్ల తర్వాత అబ్రహాము సంతతి వాగ్దాన దేశంలో అడుగు పెడుతుంది. అందుకే అరణ్య ప్రయాణం, అందుకే యెహోషువ నాయకత్వం, తర్వాత న్యాయాధిపతుల కాలం, తర్వాత అందులో ప్రవేశిస్తారు.
ఆ భూభాగాలన్నీ ఆక్రమించుకుంటారు. దేవుడు వాగ్దానం చేసింది వారి పట్ల ఆయన నెరవేర్చాడు. ఎప్పుడు ముగిస్తాడో తెలుసా? దావీదు కాలంలో వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం ముగించబడుతుంది. అప్పటి వరకు దేవుడు వారికి ఇస్తూనే వెళ్తాడు. దావీదు కాలము వరకు ఆయన ఇస్తూ వెళ్తాడు. సో అబ్రహాము విశ్వాసం అబ్రహామును నీతిమంతునిగా చేసింది. అబ్రహాము విశ్వాసం అబ్రహాముకు స్వాస్థ్యాన్ని ఇచ్చింది. మూడవది, చివరిది ఆ మాట చెప్పి మనం ముగించుకుందాం. నమ్మటం ద్వారా, విశ్వసించటం ద్వారా అబ్రహాము కలిగిన మూడవ ప్రయోజనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 25వ వచనం వరకు చదవాలి. అన్ని వచనాలు కుదరదు, కానీ నేను జస్ట్ మధ్యలో కొన్ని వచనాలు చదువుతున్నాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితనని వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము విశ్వాసం అబ్రహాముకు సంతానాన్ని దయచేసింది. ఆశ్చర్యం ఏంటంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి. నమ్మాడు, నీతిమంతుడయ్యాడు. వాగ్దానాన్ని కూడా నమ్మాడు. వాగ్దానాన్ని తీసుకున్నాడు. వాగ్దాన భూమిని తీసుకున్నాడు, స్వాస్థ్యాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు అదే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మృతతుల్యమైన శారా గర్భంలో కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. అదే తర్వాత వచనం మనం చూస్తాం, 19వ వచనం. రమారమి 100 ఏండ్ల వయసు వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను, కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి ఏమనుంది? సందేహింపక అనుంది. సందేహింపక అనే మాట గ్రీక్లో స్టెగర్ అనే గ్రీక్ వర్డ్ వాడారు. స్టెగర్ అనే గ్రీక్ వర్డ్. స్టెగర్ అని అంటే అర్థం ఏంటో తెలుసా? రెండుగా విడిపోకుండా అని అర్థం. అంటే ఒకే మనిషిలో రెండు ఆలోచనలు లేకుండా అని అర్థం. ఒకే మనిషిలో రెండు ఆలోచనలు లేకుండా. ఉదాహరణకి అవుతుందా? అవుతుంది. మళ్ళీ వెంటనే ఏమవుతుంది? కాదు. ఒకే మనిషిలో ఏమున్నాయి? రెండు ఆలోచన. అబ్రహాముకి అట్లా లేదంట. అక్కడ అబ్రహాముకి అలా లేదు. ఒకే మనిషిలో రెండు ఆలోచనలు లేవు. మన ఆలోచనలను ఎట్లా ఉంటాయి? స్టెగర్, సందేహింపక అంటే అర్థం ఏంటంటే రెండు ఆలోచనలు లేకుండా అని అర్థం. అవుతాదో కాదో లేదు, అవుతుంది, సింగిల్ థాట్ అంట. స్టెగర్ అంటే అది. సందేహింపక అంటే అది. తన శరీరము మృతతుల్యం. 100 ఏండ్ల వాడు అబ్రహాము. పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? శారా గర్భం ఉడిగిపోయింది. 90 ఏండ్ల వయసు శారాకి. పిల్లలు ఎలా కలుగుతారు? కానీ నీ సంతానం అని అన్నాడు ఆయన. నా శరీర మృతతుల్యం, నా భార్య గర్భము దాల్చే అవకాశాలు లేవు, కానీ ప్రభు ఏమన్నాడు? నీ సంతానం అన్నాడు. నేను నమ్ముతున్నా. ఎలా సాధ్యం? లేదు. అవుతుందా? లేదు. కుదురుతుందా? లేదు. సాధ్యం కాదు కదా? లేదు. ఒకే ఒకటి, అవుతుంది, అంతే. రెండు ఆలోచనలు లేకుండా అని అర్థం. సందేహింపక అంటే అర్థం ఏంటంటే గ్రీక్లో రెండు ఆలోచనలు లేకుండా, అవుతుందో కాదో, చేస్తాడో చెయ్యడో అనే రెండు ఆలోచనలు లేకుండా ఒక్క ఆలోచన, ఆయన చేస్తాడు, అంతే. నమ్మాడు, అయింది. విశ్వసించటం అంటే అది. రెండు ఆలోచనలు ఉంటే విశ్వసించటం కాదు. ప్రార్థన చేస్తాం, ఏదో దేవునికి అడిగితేనేం, సరే ఇస్తే ఈయనే, లేకపోతే లేదు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. రెండు ఆలోచనలు. దట్ ఈస్ నాట్ ఫెయిత్. అది అసలు విశ్వాసం కాదు. ఫెయిత్ అంటే ఏంటంటే సింగిల్ థాట్, ఇస్తాడు. చాలా గుడ్డిగా నమ్మటం. ఇస్తాడు. ఇస్తానన్నాను కదా, ఇస్తాడు.
అబ్రహాము విశ్వాసం అసాధారణమైన పరిస్థితుల మధ్య కుమారుణ్ణి సంపాదించుకోవటానికి కారణమైంది. ఫెయిత్, విశ్వాసం చేసే అద్భుత కార్యాలు చూడండి. మనది ఫెయిత్ బేస్డ్ లైఫ్, మనది విశ్వాస ఆధారిత జీవితం. మనము నమ్మి సాగిపోవాలి. అందుకనే కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఒకే సూత్రం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. అంతే. నీతిమంతుడు బ్రతకాలంటే జస్ట్ ఫెయిత్, అంతే. విశ్వసిస్తేనే. వాగ్దానం ఇస్తాడు, స్వాస్థ్యాన్ని ఇస్తాడు, భూమిని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. నువ్వు నమ్మంతే. నువ్వు నీతిమంతుడు అవుతావు నమ్మితే. నమ్ము, నీకు స్వాస్థ్యాన్ని, భూమిని ఇస్తాడు. ఆయన వాగ్దానాన్ని ఇస్తాడు. ఆయన ఏదైతే నీకు ఇవ్వాలనుకున్నాడో అది ఇస్తాడు. నువ్వు నమ్ము, అసాధ్యాలు కూడా సాధ్యమవుతాయి నువ్వు నమ్మితే. నమ్మటం ద్వారా అసాధ్యాలు కూడా సాధ్యమవుతాయి. ఇంపాసిబుల్ బట్ సాధ్యమవుతాయి. బట్ రెండు ఆలోచనలు ఉండకూడదు, ఒక ఆలోచన ఉండాలి. అవుతుంది, ప్రభు చేస్తాడు. ఎందుకు కావట్లేదు అనంటే ఒకటే కారణం, మనది ఫెయిత్ కాదు, విశ్వాసం కాదు. మనకు రెండు ఆలోచనలు ఉంటాయి. చేస్తాడు, చేయడేమో, అంతలోనే మళ్ళీ చేస్తాడులే, ఏమో మరి చేయడేమో. రెండు ఆలోచనలు కాబట్టి ఏమి జరగట్లా. ఒకటే, ఆయన చేస్తాడు, ఆయన ఇస్తాడు, అంతే. నమ్మగలిగితే అసాధ్యాలు కూడా సాధ్యమవుతాయి. ప్రియులరా, మనం నీతిమంతులమైతే దేని మూలంగా బ్రతుకుతాం? అసలు మనల్ని నీతిమంతులుగా చేసింది ఏంటి? విశ్వాసం. నీకేమైనా కావాలంటే వాగ్దానాలను ఇచ్చేది ఏంటి చెప్పండి? విశ్వాసం. స్వాస్థ్యం, ఇంకేదైనా విశ్వాసం. అసాధ్యాల ప్రతికూలతలలో, అసాధారణ పరిస్థితులలో, నిరీక్షణ లేని పరిస్థితుల్లో నువ్వు విశ్వసించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. అది అబ్రహాం జీవితంలో కనిపిస్తుంది. నమ్ముదాం. అబ్రహాము జీవితం ఒక నిదర్శనం, ఉదాహరణ. విశ్వసిద్దాం, సందేహించకుండా. ఒకే మనిషిలో రెండు ఆలోచనలు లేకుండా విశ్వసిద్దాం. తప్పకుండా ప్రభు మన పట్ల కూడా కనికరం చూపుతాడు. అట్టి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం.